దేశం కోసం కాబట్టి చాలా బాగుంది మూవీ. ఇప్పుడు నార్మల్గా మనం అన్ని మూవీస్ చూస్తుంటాం, రొమాంటిక్ కావచ్చు, లవ్ కావచ్చు, ఇంకేదైనా యాక్షన్ మూవీ చూస్తూ ఉంటాం. దేశం కోసం అనే ఒక మూవీ ఎక్కువ రావు మన దేశం గురించి. సో వచ్చింది ఫస్ట్ టైం. సో నేను పోస్టర్స్ చూశాను రోడ్ మీద, అదేంది దేశం కోసం అని తీశారు, చూడాలి తప్పకుండా అనుకున్నాను. బాగుంది మూవీ. ఇందులో దేశానికి సంబంధించిన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. భగత్ సింగ్ గారు అండ్ అట్లానే ఆజాద్ గారు, ఇంకా ఇట్లాంటి ఎంతోమంది మన దేశం కోసం పోరాడి ఉరిశిక్ష పడి అండ్ వాళ్ళు చనిపోయారు. ఇలాంటి వాళ్ళు మన దేశం కోసం పోరాడడం మన అదృష్టం. సో వీళ్ళందరినీ మనం ఖచ్చితంగా ఇలాంటి స్టోరీ తప్పకుండా చూడాలి. అంటే దేశం కోసం పోరాడిన వాళ్ళ గురించి మనకు తెలుసు, చిన్నప్పుడు స్కూల్లో చెప్తూ ఉంటారు. బట్ అంత క్లారిటీగా వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది, కష్ట సుఖాలు ఏంటి, మనకి ఏది తెలీదు. సో ఈ సినిమా చూస్తే వాళ్ళందరి గురించి తెలుసుకోవచ్చు. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ మూవీ చూడండి, చాలా బాగుంది. సినిమా సూపర్ ఉందండి. కాకపోతే ఏంటంటే ఈ తరం వాళ్ళకు ఇలాంటి పిక్చర్లు నచ్చకపోవచ్చు. నచ్చకపోవడానికి రీజన్ వాళ్ళకి తెలియదు. మన భారతదేశం కోసం ఎంతోమంది అమరులైనరు. ఎంతోమంది అమరులయ్యి ఈరోజు ఏంటంటే మనకి ఇంత పెద్ద స్వతంత్రం, ఇంత హక్కుగా మనం తిరుగుతున్నామంటారంటే ఈరోజు మనం చాలా ధన్యులము. ఈరోజు మనం వాళ్ళు చేసిన దాంట్లో కనీసం కూడా ఒక గోరంత కూడా చేయలేము. సినిమా చాలా కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. చూస్తుంటే ఒక్కొక్కసారి కళ్ళలో నీళ్ళు కూడా వస్తున్నాయి. చేతిపైన రోమాలు నిక్కపొడిచే విధంగా ఉంది. చాలా చాలా బాగుంది. యాడ్సప్ అండి, సినిమా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఎలా అనిపించింది సార్ సినిమా? చాలా బాగుంది సార్. స్క్రిప్ట్ ఏంటండి, ఆ తీసే విధానం, డైరెక్టర్ చాలా హైలైట్ అండి సార్. తర్వాత మనం మర్చిపోయినటువంటి ఆ పూర్వీకుల దేశ త్యాగాన్ని మళ్ళా గుర్తు చేశారు. చాలా సంతోషంగా ఉందండి ఈ సినిమా చూసి. మాకు చాలా హైలైట్. ఇలాంటి సినిమా ఈ తరం వాళ్ళు చూపించడం ఆ డైరెక్టర్ గారికి చాలా ధన్యవాదాలండి. చాలా హైలైట్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీకు ఎలా అనిపించింది సార్? చాన్నాళ్ళ తర్వాత బాగా నా మనసుకి బాగా నచ్చిన సినిమా, చాలా మంచి సినిమా చూశాను. ఒక దేశ భక్తి గురించి, దేశం కోసం త్యాగం చేసిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళ చరిత్రని కళ్ళకు కట్టినట్టు తీశారు. ఇప్పుడు మేము చరిత్ర కొంతవరకు తెలుసు, మా జనరేషన్ వాళ్ళకి చరిత్ర తెలుసు. ఆ చరిత్రని వక్రీకరించకుండా చక్కగా చరిత్రగానే తీశారు, ఎక్స్ట్రాలు ఏం పెట్టకుండా. అంత చక్కని సినిమా తీసినందుకు చక్కని అనుభూతి మిగిలింది. అలాగే దేశం కోసం ఒక అల్లూరి సీతారామరాజు సినిమా చూసి ఆ రోజు తరించాం మేము చిన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి సినిమా తీసాం. ఇది అందరూ కొత్త నోట్లు అయినప్పటికీ చాలా బాగా చేశారు. చాలామంది చూడాలి ఇలాంటి సినిమా. మరి ఈ జనరేషన్కి ఎక్కుద్దా లేదా అని చెప్పలేం, కానీ చాలా మంచి సినిమా చూపించారు, చూసాము. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. భారతీయుడు ప్రతి ఒక్కడు సినిమా చూడవలసిన సినిమా. ప్రత్యేకించి చెప్తున్నాం, తెలుగు వాళ్ళు భారతీయులు అందరూ కూడా చూడవలసిన సినిమాని మన తెలుగు ప్రజలకు అందరూ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీకు ఎలా అనిపించింది సార్? సినిమా మాత్రం చాలా బాగుందండి. సినిమా అందరూ చూడవలసిన సినిమా. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ ఎలా ఉంటారు, కళ్ళకు కట్టినట్టు బాగా చూపించారు మాకు. బాగా ఇప్పుడు జనరేషన్కి నచ్చుతుందో మాకు తెలియదు. ఇదేదో బాగుంది, ఏం బోర్ లేదు సినిమా. డైలాగ్స్ బాగున్నాయి, ఎక్స్ప్రెషన్ బాగుంది, ఫీలింగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. అది ఎక్కి తగ్గుతుంది దేవుళ్ళని జనం చెప్పాలి. సార్ థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది సార్? సూపర్ ఉన్నా సార్ సినిమా, ఎక్సలెంట్, వెరీ నైస్, సూపర్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి సినిమా. భగత్ సింగ్ గురించి, చంద్రశేఖర్ ఆజాద్ గురించి కళ్ళకు కట్టినట్టు. ఆ రోజులు ఎన్ని కష్టాలు పడితే మనం ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నాం, స్వాతంత్రం పొంది. వాళ్ళని మనసులో ఉంచుకుని మనం కూడా ఇంకా అభివృద్ధి చెందాలి నా కోరికండి. చాలా బాగుందండి సినిమా, సూపర్. చాలా కష్టపడి తీశారు, నిస్వార్థంగా తీశారు, లాభం కోసం తీయలేదు. మనకు ఒక స్వాతంత్ర యోధుల గురించి ఒక సినిమాని తీద్దామని తీశారు. చాలా నైస్గా ఉందండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, చాలా బాగా చూసారు. అయితే ఆయన హీరోగా ఆయన 14 పాత్రలు నటించారు. ఆయన అన్నీ చాలా బాగున్నాయండి. చాలా గెటప్లో రామారావు ఇంతకుముందు నటించిన గెటప్లు, ఇప్పుడు ఈనాడు ఆయన అన్ని గెటప్లు 14 గెటప్లు నటించడం చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు ప్రజలకు బాగా నచ్చుతుంది, చాలామంది చూడాలి. చాలా ఇటువంటి దేశం సినిమా గురించి ప్రజలు కూడా చూడాలని నా కోరిక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది సార్? సినిమా చాలా బాగుందండి. అంటే భగత్ సింగ్ గురించి ఎప్పుడు పుస్తకాల్లో చదవడం తప్ప ఆయన స్టోరీ ఆ సినిమా చూస్తే చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఎప్పుడు చూసాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది? సినిమా బాగుంది సార్, కానీ ఇలాంటి సినిమాని జనాలు ఎందుకు చూడాలంటే దేశం కోసం అన్నందుకని చూడాలి సార్. డెఫినెట్లీ ఈ సినిమాని తీసిన డైరెక్టర్కి, అందులో యాక్ట్ చేసిన వాళ్ళకి మాత్రం నేను ఖచ్చితంగా
కంగ్రాట్స్ కాదు, థ్యాంక్స్ చెప్తున్నాను అసలు ఫస్ట్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమాలు రావడం చాలా అరుదు. కానీ ఈ సినిమాని జనాలకు తీసుకెళ్లే బాధ్యత మాత్రం సినిమా తీసిన వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలకి థియేటర్ రావడం జనాలు చాలా కష్టం, చాలా ఇదిగా ఉంది ఓటీటీలోని అవన్నీ ఇవన్నీ. కానీ దయచేసి సినిమాని ఇంత బాగా చేశారు, ఇన్ని రోజులు హోల్డ్ చేశారు. కానీ ఈ సినిమాని జనాలకు తీసుకెళ్లే బాధ్యత సినిమా తీసిన వాళ్ళు మాత్రమే. అంతే. థ్యాంక్ యూ సార్. మీకు ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుందండి. ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ సినిమాలో ఒక పాత్ర కూడా చేశాను. చంద్రశేఖర్ ఆజాద్ గారు ఉన్నారు కదా, వాళ్ళకి ముఖ్య అనుచరుడిగా చరణ్ బచ్చన్ అనే క్యారెక్టర్ కూడా చేశాను. సినిమా అయితే చాలా బాగా వచ్చింది. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ ఆయనే, డైరెక్షన్ ఆయనే, యాక్టింగ్ ఆయనే. కానీ అంత కష్టపడి తీసినా కూడా ఎక్కడ ఏది భయం లేకుండా బాధపడకుండా చాలా చక్కగా తీశారండి సినిమా. ఇంకో విషయం ఏంటంటే ఆయన మమ్మల్ని ఒక ఆర్టిస్ట్లా కాకుండా ఒక కన్న కొడుకుల్లాగా చూసుకొని ప్రతి ఒక్కరోజు మీకు ఏం కావాలమ్మా, ఫుడ్ కావాలి, ఏం కావాలో ప్రతి ఒక్కటి కూడా మన చరిత్ర హిస్టరీ తెలుసుకోవాలి. రేపొద్దున యువతే ఈ భారతదేశానికి మీరే కావాలి, మీరు తలుచుకుంటే సాధించలేదంటూ ఏమీ లేదు. చాలా బాగా మాకు చెప్పేసి సినిమా చేస్తున్నంతసేపు కూడా మేమెందుకు ముందు పుట్టలేదా, మేము కూడా ఒక స్వాతంత్ర సమరయోధుల్లా ఉండాలి కదా అని మా డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరోజు మాకు చెప్పారు. కన్నా పిల్లల్లాగా మమ్మల్ని చూసుకున్నారు. మాకైతే ఈ సినిమా కాదండి, ఇంకెలాంటి ఎన్నో మంచి సినిమాలు మా డైరెక్టర్ గారు చెయ్యాలి, మేమందులో నటించాలి. మా ద్వారా ప్రజలకు కూడా చాలామందికి ఈ సందేశం వెళ్ళాలని నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే నాకు ఈ సినిమాకి ఇచ్చిన గురు సమానులు, సోదర సమానులు అయినటువంటి జూనియర్ శోభన్ బాబు గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశంతో పాటు కూడా నాకు డైరెక్టర్ గారు కూడా ఒక మంచి ఆర్టిస్ట్గా నన్ను గుర్తించి ఈ సినిమాలో మంచి వేషం ఇచ్చి నాకు కూడా ఈ నలుగురిలో ప్రజాదరణ వచ్చేలాగా నన్ను కూడా మంచి అవకాశం ఇచ్చారండి. సినిమా బయటికి వచ్చి చూసిన తర్వాత మీరు థియేటర్లో మిమ్మల్ని మీరు చూసుకున్నారు కదా, ఏమనిపించింది? నాకైతే మాత్రం ఒక 4-5 సినిమాలు చేశాను సార్. అందులో చిన్న చిన్న డైలాగులు. ఇందులో ఎందుకంటే సంతోషం ఇది, మన భారతదేశంలో మనం భారతదేశీయులుగా పుట్టి ఒక నిజమైన స్వాతంత్ర సమరయోధుడిగా చేసి మనం నిజంగా అందులో అనుభవాన్ని సినిమాలో చూసుకుంటే నా రక్తం కూడా ఉరకలేస్తుంది. మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ ఒక స్వాతంత్ర సమరయోధుడిగా పుట్టాలి, మళ్ళీ అందరం కూడా మనందరం కలిసి అందరూ ఉండాలి అన్నంత ఆనందం నాకు కలిగిందండి. నాకు చాలామంది ఫోన్లు కూడా చేస్తున్నారు, చాలా మంచి క్యారెక్టర్ చేసావు బాబు, ఎన్నో సినిమాలు చేసావు, కానీ ఈ సినిమాలో మాత్రం చాలా బాగుంది. నిజంగా మీ డైరెక్టర్ గారికి, నిర్మాత గారికి అందరికీ మాత్రం మేము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నామని చెప్పారు సార్. ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మా డైరెక్టర్ గారికి నిజంగా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. థ్యాంక్ యూ సార్. శోభన్ బాబు గారు కూడా మీకు కూడా థ్యాంక్ యూ. భయ్యా మీకు ఎలా అనిపించింది సినిమా? హిస్టరీ వాంట్స్ టు నో ఎవ్రీవన్. మీకు ప్రీవియస్ చాలా హిస్టరీ మూవీస్ కూడా చూసి చెప్పాను. ఒకప్పుడు భగత్ సింగ్ గురించి మనం చదువుకోవడం, వినడం, పెద్దవాళ్ళు చెప్తే వినడం, కానీ ఫస్ట్ టైం ఒక మూవీలో భగత్ సింగ్ లైఫ్ స్టైల్ మొత్తం చూపించి ఎట్లా పోరాడారు మన ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నట్టు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక స్టూడెంట్స్కి కానీ మోటివ్లో అండర్స్టాండింగ్ ఈజీ. ఏంటంటే చిన్నప్పుడు నేను విన్నాను కానీ ఎట్లా చూడలేదు, కానీ ఈ మూవీ చూడడం వల్ల ఏంటంటే ఇన్స్పైర్ అయినా ఇంకా. ఎందుకంటే పెద్దవాళ్ళు వినడం కానీ చెప్పడం కానీ తప్ప రియల్గా అక్కడ ఫీల్కి తీసుకెళ్ళారు. డైరెక్షన్లో అంత స్క్రీన్ ప్లే అంత బాగుంది. మూవీ అంటే ఎంత బాగుంది అంటే ఆ ఫీల్ మొత్తం నాకు అంత బాగా నచ్చింది. ఏంటంటే ఆ పాయింట్స్ వినేటప్పుడు, ఆ స్లోగన్స్ వినేటప్పుడు నాకు కూడా వెళ్ళి అంత ఫైట్ చేయాలంత ఇంట్రెస్టింగ్ వచ్చింది. బట్ ఆల్రెడీ జరిగిపోయి మనం ఇంత హ్యాపీగా ఉన్నాం, వాళ్ళంతా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి మనం ఇంత మాట్లాడగలుగుతున్నాం, అంత వినగలుగుతున్నాం కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు భగత్ సింగ్. థ్యాంక్ యూ. ఇద్దరికి ఏమనిపించింది పాప? సినిమా అయితే చాలా బాగుంది. భగత్ సింగ్ గారు చాలా బాగా యాక్ట్ చేస్తారు, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ మూవీ రావడం చాలా బాగుంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా బాగా కొత్తగా ఉన్నాయి, క్రియేట్ చేశారు. అంటే అప్పటి కాలంలో లేకపోయినా సరే ఈ కాలంలో మేము చూస్తున్నాం కదా, అంటే అప్పటి కాలం స్టోరీని ఇప్పుడు కాలంలో తీశారు కదా, చాలా బాగుంది. మెసేజ్ ఉందా మూవీలో? చాలా మెసేజ్ ఉంది. అంటే స్వాతంత్రం అప్పటికి, అంటే స్వాతంత్రం కోసం నాయకులు ఎంతమంది పోరాడాడో ఇప్పుడు మనకు తెలుస్తుంది. చాలామంది నాయకులు మన కోసం ప్రాణం కూడా పెట్టారు. అందుకే సూపర్గా ఉంది మూవీ. అయితే చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది. అండ్ అంటే ఎప్పుడు లవ్ స్టోరీస్, రొమాన్స్, అంటే ఈ మూవీస్ తప్ప ఇంకా మంచి సినిమాలు అంటే దేశం కోసం రావడం, ఈ జనరేషన్లో రావడం చాలా బాగుంది, చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఐ లవ్ మూవీ. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది ఫిలిం. అసలు ఈ జనరేషన్లో ఇలాంటి ఫిలిమ్స్ అసలు లేవు ఆల్మోస్ట్, కానీ చాలా బాగుంది ఫిల్మ్. ఈ జనరేషన్లో ఇలాంటి ఎవరు పట్టించుకోవట్లేదు, బట్ ఇలాంటి కొంచెం చూసి తెలుసుకోవాలనేసి అనుకుంటున్నా. చాలా బాగుంది. క్లైమాక్స్లో అది భగత్ సింగ్కి అలా అనిపించినప్పుడు హ్యాంగింగ్ టైంలో చాలా ఎమోషనల్ అయిపోయారు చాలా వరకు. చాలా బాగుంది. యా చాలా బాగుంది ఫిల్మ్. మెసేజ్ ఉందా మూవీలో? యా చాలా ఉంది. అప్పట్లో ఇలాంటివి ఉన్నాయనేసి జనరేషన్లో చాలా వరకు ఎవరికి తెలీదు. ఈ మధ్యలో ఇలాంటివి తెలుస్తున్నాయి అనేసి అనుకుంటున్నా ఈ మూవీ ద్వారా. హాయ్ బ్రో, ఇప్పుడే
దేశం కోసం భగత్ సింగ్ మూవీ చూసాం. సో చాలా కాలమైంది ఇలాంటి మూవీస్ మళ్ళీ చూసి. అంటే వాళ్ళు ఆ రోజుల్లో ఎంత కష్టపడ్డారు ఏంటి, ఒక భగత్ సింగ్ గారు కానీ, ఆజాద్ గారు కానీ, లాలా లజపతి రాయ్ కానీ, సో వీళ్ళు ఎంత కష్టపడితే మనకు స్వతంత్రం వచ్చిందనేది మళ్ళీ మనకి కళ్ళకు కట్టినట్టయితే చూపించారు. మూవీ చూస్తున్నంత సేపు అయితే మళ్ళీ అవన్నీ కూడా మనకంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట. వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది ఆ ఫ్రేమ్స్ చూపించడం ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చూపించారు. ఇలాంటి మూవీస్ ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే మనకి ఏదో బుక్స్లో కొంచెం చదవము అది మనకు అర్థం కాదు, కానీ ఇలా ఒక సినిమాగా చూసినప్పుడు సో ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది అయితే మనకు అర్థమవుతుంది. సో ఈ మూవీలో అదంతా కూడా మనకు చాలా బాగా చూపించారు అనమాట. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు చూసి అప్పుడు ఏం జరిగింది, మనం ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఎందుకుంటున్నాము, ఇదంతా కూడా మనం తెలుసుకోవాలంటే ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి. మూవీ అయితే ఎవ్వరు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు ఈ మూవీ వచ్చి అయితే థియేటర్లో వాచ్ చేయండి. ఇది బేసిక్గా చెప్పాలంటే అన్న, దేశం కోసం భగత్ సింగ్ అనే సినిమా తీసుకొచ్చారు. మంచి అటెంప్ట్ అని చెప్పాలి. అంటే మన అందరం ఫస్ట్గా భరతమాత ముట్టు బిద్దులం. కాకపోతే జనరేషన్కి మనం అమరవీరుల గొప్పతనాన్ని మర్చిపోతున్నాం. వీళ్ళందరూ కలిసి ఒక మంచి అటెంప్ట్ని మన ముందుకు తీసుకొచ్చారని చెప్పాలి. అంటే భగత్ సింగ్ గారి, ఆజాద్ గారి వాళ్ళు అప్పుడులో ఎలా పోరాడారు, బ్రిటిష్ వాళ్ళతో ఎలా పోరాడాడని మంచిగా ఒక స్క్రీన్ మీద చూపించారు. చరిత్రనే మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. సినిమాలో సాంగ్స్ అయితే నిజంగా మనకి గూస్ బంప్స్ వస్తాయి, నిక్కబొడుచుకుంటాయి అనమాట. నిజంగా మనం కూడా ఆ జనరేషన్లో ఉంటే మనం కూడా ఆ సాంగ్స్, వాళ్ళ మాటలు, వాళ్ళ డైలాగ్స్ వింటే మనం కూడా వెళ్ళిపోతామేమో విప్లవానికి. అలా అనిపించింది సినిమా అయితే మాత్రం. ఈ జనరేషన్లో వాళ్ళ గురించి మేము వింటమే కానీ చూడలేదు, కానీ వీళ్ళందరూ మాకు కళ్ళకు కట్టినట్టు చూపించారండి. డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందులో యాక్టింగ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే వాళ్ళ గొప్పతనాన్ని మాకు చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. భయ్యా సినిమా దేశం కోసం మామూలు లేదు భయ్యా. సినిమాలో మస్తు మెసేజ్ ఉంది. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. సాంగ్స్ ఎవ్రీథింగ్ అప్పటి కాలంలో తీసుకెళ్ళి చూపించినట్టు అనిపించింది. అప్పటి సినిమాలు ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటుంది, అప్పట్లో వచ్చి ఉండేది. ఎప్పుడు అంటే ఇలాంటి సినిమాలు రావట్లేదు, ఏమన్నా లవ్, రొమాన్స్ ఇలాంటివి వస్తున్నాయి. బట్ మెసేజ్ అలాంటి సినిమా ఉంది చూసినాం, అది హైలైట్ భయ్యా. భయ్యా ఇప్పుడే సినిమా చూసాను, దేశం కోసం భగత్ సింగ్ అనే సినిమా చాలా బాగుంది. ఆ రోజుల్లో మనం మిస్ అయిన సిచ్యువేషన్లు అన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. నిజంగా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, అలాగే చాలా అద్భుతమైన సినిమా. ఈ సినిమా మొత్తం ఫుల్ కలెక్షన్లు, విపరీతంగా అయిన కలెక్షన్లు. అలాగే సినిమా ఎక్కడ కూడా లాగు, బోర్ లేకుండా అప్పట్లో ప్రతి ఒక్కరు ఆ దేశం కోసం ఎంత పరిపాలన ఎలా ఉందో ఏంటనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు. నిజంగా డైరెక్టర్ గారికి అయితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే భగత్ సింగ్ క్యారెక్టర్ చేసిన హీరో గారు అనమాట, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా ఒక మంచి సినిమా మాకు కళ్ళ కట్టినట్టు చూపించడం మాకు చాలా హ్యాపీగా ఉందంటే ఆ రోజుల్లో మేము మిస్ అయిన కళ్ళకు కట్టినట్టు, అంటే ప్రతి ఒక్కరు ఎలా స్ట్రగుల్ పడ్డారు, దేశం స్వతంత్రం కోసం ఎలా స్ట్రగుల్ పడ్డారు అనేది ప్రతి ఒక్కరు చూపించడం చాలా బాగుంది. సినిమా అయితే వండర్ఫుల్ సార్, చాలా బాగుంది. ఈరోజు ఇంత మంచి సినిమా చూసిన అన్న హ్యాపీనెస్ అయితే మాకు చాలా బాగుంది. ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి. దేశం కోసం భగత్ సింగ్ అనే సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి. వండర్ఫుల్ సినిమా, మైండ్ బ్లోయింగ్, నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాలు చూడాలి. ఎందుకంటే మనకు చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకునేది అన్నది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. పక్కా చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి సినిమా మాకు అందించారు. సూపర్ సార్, బాగుంది సార్ మీ యాక్టింగ్ కూడా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను దేశం కోసం భగత్ సింగ్. సో ఆ సినిమా చూస్తున్నంతసేపు రోమాలు నిక్కపడుతున్నాయి. సో ఎంత బాగుందంటే అప్పట్లో మనం ఏమైతే మిస్ అయ్యామో అప్పట్లో నేను ఎందుకు పుట్టలేదా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ కానీ, స్వతంత్రం రావడం కోసం వాళ్ళు పడ్డ కష్టాలు కానీ, భగత్ సింగ్ గారు, ఆజాద్ గారు వాళ్ళు కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ విజువల్స్, ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే నిజంగానే ఆ ఉద్యమానికి వెళ్ళే వాళ్ళం అన్నట్టుగా ఆ సాంగ్స్ కానీ, వాళ్ళు చెప్పిన వర్డ్స్ కానీ, ఆ పదాలు ఒక్కొక్క పదం వింటుంటే నిజంగా అంత కష్టపడ్డారా, మనం ఇప్పుడు ఇంత సంతోషంగా ఉంటాం కారణం వాళ్ళంతా కష్టపడి వాళ్ళు ప్రాణత్యాగాలు చేస్తే మనం ఇలా ఉన్నామనేది చాలా బాగా చూపించారు. దేశం కోసం భగత్ సింగ్. సో డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరో మొత్తానికి ఒక్కళ్ళే అనమాట. సారు చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి సినిమా మా ముందుకు తీసుకొచ్చినందుకు. మనం మర్చిపోతున్నాం, వాళ్ళు చేసిన త్యాగాలన్నీ మర్చిపోతున్నాం. కానీ అలాంటివన్నీ గుర్తు తెచ్చేలా ఆ సాంగ్స్, ఆ జైల్లో పాడే సాంగ్స్ కానీ, ఒక్కొక్కరిని ఉద్యమానికి అసలు రండి అని పిలిచే ఆ పాటలు కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ తెల్లవాళ్ళు మన మీద పెట్టిన బాధలు కానీ అన్నీ చాలా చాలా బాగా చూపించారు. సో ఇప్పుడున్న జనరేషన్ అందరూ చూడాల్సిన సినిమా, చాలా మంచి సినిమా భగత్ సింగ్. దేశం కోసం భగత్ సింగ్ అందరూ చూడండి థియేటర్లో. థ్యాంక్ యూ సో మచ్. దేశం కోసం భగత్ సింగ్ అనే సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఆనాడు పాతకాలంలో మన దేశం కోసం స్వతంత్రం తేవడానికి ఆనాడు మహనీయులు ఎంతో కష్టపడి పోరాటాలు చేసి కూడా స్వతంత్రాన్ని ఎలా తెచ్చారు అనేది ఈ సినిమాలో కూడా ఒక స్టోరీ పరంగా చాలా మంచిగా క్లియర్ కట్గా అనేది మనకు కళ్ళ ముందు ఇట్లా స్టోరీ పరంగా తెచ్చారు. చాలా అంటే చాలా బాగుంది ఈ సినిమా. నేనైతే
స్టోరీ హిస్టరీ మొత్తం బుక్లలో అక్కడక్కడ చదవడం కానీ మనం ఇట్లా రియల్గా ఎలా ఉంటుందో వాళ్ళు ఎలా కష్టపడ్డారు అనేది ఒక సినిమాలోనే నేను ఈ సినిమాలో చూడగలుగుతున్నాను. సినిమా అయితే చాలా బాగుంది. భగత్ సింగ్ గారు ఎలా అనేది పోరాటాలు అనేది చేశాడు అనేది చాలా బాగా అనేది ఈ సినిమాలో మనకు చూపించడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి కూడా చూడవచ్చు. సినిమా అయితే చాలా బాగుంది, మీకు అందరికీ నచ్చుతుంది. మన దేశం కోసం రియల్గా ఆ కాలంలో ఎలా పోరాటం చేసింది అనేది ఈ సినిమాలో అనేది చూపెట్టడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సినిమా బాగా ఆడాలని, ఇక మనం అందరమే ఈ సినిమా కలిసి సపోర్ట్గా అందరం నిలవాలని కోరుకుంటున్నాను.